రైట్, మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం జరగబోతోంది. రేపు ఉదయం 11 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించి తలపెట్టారు. ఈ భేటీలో రాష్ట్ర ఇన్ఛార్జీలు సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ పాల్గొనబోతున్నారు. పార్టీ అంతర్గత సమస్యలు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించబోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కార్యాచరణ బీజేపీ రూపొందించబోతోంది. అన్ని స్థానాల్లో అభ్యర్థులు పోటీ చేయించాలని బీజేపీ పార్టీ నిర్ణయం తీసుకోబోతుంది. రైట్, రేపు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం జరగబోతోంది. రేపు ఉదయం 11 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం కాబోతుంది. ఇక ఈ భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి, ప్రధానంగా భేటీకి సంబంధించి రాష్ట్ర ఇన్ఛార్జీలు సునీల్ బన్సలు, అభయ్ పాటిల్ పాల్గొనబోతున్నారు. సో పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏ అంశాలపై ప్రధానంగా భేటీలో చర్చించే అవకాశం ఉంది? శశిధర్, మోదీ 11 ఏళ్ల పాలనకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర యోగా డే, అంతర్జాతీయ యోగా డే సంబంధించి కావచ్చు, మరొకసారి అంటే మూడోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా, అంతేకాకుండా తాజాగా గత కొంతకాలంగా కూడా స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి, నోటిఫికేషన్ ఈ మంత్లో వెలువడుతున్నటువంటి ప్రచారానికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్నిటిని కూడా డిస్కస్ చేసేందుకు రేపు ఉదయం 11 గంటల ప్రాంతంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశానికి ఇతర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్తో పాటు అభయ్ పాటిల్ కూడా పాల్గొనబోతున్నారు. అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలు కూడా, ముఖ్య నేతలు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. గత కొంతకాలంగా కూడా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ప్రజలకు భరోసా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో కూడా ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. అయితే ముఖ్యంగా ఈ ప్రజా భరోసా కార్యక్రమానికి ఎవరు ఎలాంటి దర్జీలు పెట్టుకోవడానికి వస్తున్నారు, ముఖ్యంగా ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటిని పరిష్కరించాల్సినటువంటి మార్గాలు ఏంటి, ప్రభుత్వం పైన మనం ఒత్తిడి తేవాల్సినటువంటి అంశాలు ఏంటి అనే అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ చేసే దిశగా ఈ సమావేశం కొనసాగనుంది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో అంటే మోదీ మూడోసారి అధికారంలోకి రావడము, వచ్చేటువంటి 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సంబంధించి కావచ్చు, ఇతరత్ర అంశాలకన్నిటికీ కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. అయితే ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని స్థానాలలో కూడా పోటీ చేయాలని చెప్పేసి ఇప్పటికే బీజేపీ నిర్ణయించుకున్న నేపథ్యంలో ఒకవేళ పోటీ చేస్తే కనుక ఇలాంటి అభ్యర్థులు నిలబెట్టాలి, ఎవరెవరికి ఎక్కడ స్పష్టత ఉంది, ఎవరికి ఎక్కడ అంటే నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర స్థానాలకు సంబంధించి కావచ్చు, ఎవరికి ఎక్కువ ప్రాధాన్యం ఉంది అనే అంశాలపైన కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఫోకస్ చేసే అంశం అయితే కనబడుతుంది. అయితే ఈసారి ఖచ్చితంగా ఇప్పటికే గ్రేటర్ మేయము ఇప్పటికే భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవాలనే దిశగా ఇప్పటికే అడుగులు వేస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే గతంలో మనం చూస్తాం 40 సీట్లు బీజేపీ సాధించుకుంది. ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో మెజారిటీ దిశగా పయనించాలి, ఖచ్చితంగా మేయర్ పీఠం దక్కించుకునే విధంగా మనము పోరాటం చేయాలి. అందుకు అనుగుణంగానే అంటే అన్ని కార్యక్రమాలు కూడా రూపొందించుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే వాళ్ళకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే తాజాగా కొన్ని రోజుల నుంచి కూడా రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు, తాజాగా జరుగుతున్నటువంటి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు అంశానికి సంబంధించి కావచ్చు, ఎందుకైనా కేంద్రం పైన ఒత్తిడి తేవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష మీటింగ్ కూడా నిర్వహించుకున్న నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే వీటిపైన కూడా అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కావచ్చు, ఇట్లా పూర్తి స్థాయిలో రాజకీయ అంటే రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ అంశాలపైననే కాకుండా బీజేపీకి సంబంధించిన ఇంటర్నల్ భవిత, ఇటువైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థిని ఖరారు చేసే అంశం, ఈ అంశాలు ఏమైనా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. అలాగే రాజాసింగ్ వ్యవహారం కొన్ని రోజులుగా కొంతవరకు బీజేపీ పార్టీకి తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి ఉందని వార్తలు వస్తున్నాయి. సో కిషన్ రెడ్డితో మాట్లాడాలని కూడా ఆయన విజ్ఞప్తి చేయడం, కోరటం, ఈ అంశాలన్నీ చాలా కీలకం కాబోతున్నాయి. రాజాసింగ్ హాజరు కాబోతున్నారా? రాజాసింగ్ సంబంధించిన అంశాలు డిస్కస్ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే ఇన్ని రోజులుగా రాజాసింగ్ బీజేపీ కార్యక్రమాలకు కావచ్చు, ఇతర పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, ఎక్కడ కూడా హాజరైన నేపథ్యం అయితే కనబడుతుంది. ఒకవైపు రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి ఎన్నిసార్లు పిలుపొందినప్పటికీ కూడా తను అంటే అనుకున్నట్టుగానే అన్ని కార్యక్రమాలకి దూరంగా ఉంటున్న నేపథ్యం అయితే కనబడుతుంది. అంతేకాకుండా రాష్ట్ర స్థాయి నాయకుల పైన ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ప్రతి అంశానికి సంబంధించి రోజు ఖచ్చితంగా అంటే వార్తల్లో నిలిచేటువంటి రాజాసింగ్ తాజాగా కొంత శాంతించినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే మొన్న తాజాగా కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మాట్లాడే అంశాలకు సంబంధించి మనం చూసినట్లయితే రాజాసింగ్ చాలా సీనియర్ నాయకులు, అనేక రకాలుగా హిందుత్వం కోసం కావచ్చు, రాష్ట్ర
కోసం కావచ్చు పోరాడుతూ వస్తుంటారు. వాళ్ళు చాలా సీనియర్ నాయకులు. వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా కూడా మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. మేము చాలా చిన్న కార్యకర్తను మాత్రమే అన్నట్టుగా కూడా కొన్ని కామెంట్స్ చేశారు. వీటికి రాజాసింగ్ స్పందించారు. నేను ఎప్పుడూ ఎవరిని ఉద్దేశించి కూడా మాట్లాడలేదు. పర్సనల్ గా కావాలని మమ్మల్ని దూరం పెడుతున్నారు కాబట్టి నేను ఇలా స్పందించాల్సి వచ్చింది కాబట్టి నేను ఎప్పుడు అంటే వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి కావచ్చు, నేను వ్యక్తిగత హోదాకు సంబంధించి కావచ్చు, నేను ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎవరిని అడగలేదు. కేవలం నేను పాటుపడేది మొత్తము హిందువుల కోసము, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం కోసమే అని చెప్పేసి కూడా వాళ్ళకు ధీటుగా కొంత సమాధానం సందర్భం కనబడుతుంది. ఖచ్చితంగా మమ్మల్ని కలుపుకొని పోవాలి. వ్యక్తిగతంగా నేను, నా సహచరులు, కొంతమంది కార్యకర్తలు మీతో మాట్లాడాలి. కొంత మాకు సమయం ఇస్తే కనుక మాకు ఉన్నటువంటి అంశాలన్నిటిని కూడా మేము ముందు పెడతాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరము రాష్ట్రం కోసమే పోరాడాలి, హిందుత్వం కోసమే పోరాడాలి. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేంత వరకు కూడా మన పోరాటం ఆపొద్దు అన్నటువంటి కామెంట్స్ ని కూడా చేశారు. అయితే చూడాలి, రేపు ఈ మీటింగ్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అంటే గత కొంతకాలంగా జిల్లాల ప్రెసిడెంట్లను నియమించినటువంటి నేపథ్యంలో కూడా రాజేసింగ్ కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. ఎందుకంటే వాళ్ళ జిల్లాకు సంబంధించి అభ్యర్థి నిలబెట్టేటప్పుడు కూడా వాళ్ళు మెన్షన్ చేసినటువంటి వాళ్ళని నిలబెట్టకుండా వేరే వాళ్ళు నిలబెట్టడం పట్ల కూడా కొంత అసహనం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు స్థానిక సంస్థలు వస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరి యొక్క అభిప్రాయ సేకరణ తీసుకున్న తర్వాతనే ముందుకెళ్లే యోచన అయితే కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే రేపు ఒకవైపు రాజాసింగ్ కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత.